నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఓవైపు జమిలీ ఎన్నికల కోసం కసరత్తు చేస్తూనే మరోవైపు డీలిమిటేషన్ ప్రక్రియ వేగవంతం చేస్తోంది. వచ్చే ఏడాది పార్లమెంట్ నియోజకవర్గాల డీలిమిటేషన్ చేపట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. దీంతో కేంద్రం తీసుకుంటున్న ఈ నిర్ణయం కారణంగా దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతున్నాయన్న చర్చ తెరపైకి వచ్చింది. తాజాగా ఈ విషయంపై తమిళనాడు సీఎం, డిప్యూటీ సీఎం విమర్శలు చేయడంతో అసలు దక్షిణాది రాష్ట్రాలు ఈ డీలిమిటేషన్ పై ఎందుకు భయపడుతున్నాయి అనే చర్చ తెరమీదకు వచ్చింది. జనాభాలో మార్పుల ఆధారంగా రాష్ట్ర పార్లమెంటరీ నియోజకవర్గాల సరిహద్దుల్ని తిరిగి మార్చటాన్ని డీలిమిటేషన్ అంటారు. ఈ సరిహద్దులను పునర్విభజించేందుకు పునర్విభజన కమిషన్లు కూడా ఏర్పడ్డాయి. రాష్ట్రపతితో ఏర్పాటు చేయబడ్డ పునర్విభజన కమిషన్ ఎన్నికల కమిషన్తో కలిసి పనిచేస్తుంది. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జీలు కూడా ఇందులో సభ్యులుగా ఉంటారు. కమిషన్ తీసుకునే నిర్ణయాల్ని ఎవరూ సవాల్ చేసే వీలు ఉండదు. ఈ ప్రక్రియలో భాగంగా ఎస్సీ మరియు ఎస్టీ నియోజకవర్గాలను గుర్తించడం మరియు రొటేట్ చేయడం కూడా ఉంటుంది. ఒకే నియోజకవర్గం శాశ్వతంగా ఎస్సీ లేక ఎస్టీ రిజర్వ్ అవ్వకుండా ఉండేందుకు రొటేషన్ పద్ధతిలో రిజర్వ్డ్ నియోజకవర్గాలని మారుస్తూ ఉంటారు. దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా ఒకే ప్రాతిపదికను తీసుకుంటారు. రాష్ట్రానికి మధ్య గాని, ఒక రాష్ట్రంలో నియోజకవర్గాల మధ్య గాని ఎటువంటి తేడా ఉండదు. 10 ఏళ్లకోసారి జరిగే జనాభా గణాంకాల సేకరణ తర్వాత మారిన జనాభాకు అనుగుణంగా ఈ డీలిమిటేషన్ జరుగుతుంది. ఇంతవరకు 1952, 1962, 1972, 2002లో 4 పర్యాయాలు పునర్విభజన కమిషన్లు ఏర్పాటయ్యాయి. వాటి సూచన మేరకే పునర్విభజన జరిగింది. మొదటి లోక్సభలో అంటే 1952లో మొత్తం సభ్యుల సంఖ్య 489. అయితే 1983లో 31వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ సంఖ్యను 545కు పెంచారు. దీనికి 1971 జనాభాను ప్రాతిపదికగా తీసుకున్నారు. 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా అంటే 1976లో నియోజకవర్గాల పునర్విభజన సంఖ్యను 2001 సంవత్సరం వరకు స్తంభింపచేశారు. దీని ముఖ్య ఉద్దేశం దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలు లోక్సభలో తమకున్న సీట్లు కోల్పోకుండా కాపాడడం. ఈ రాష్ట్రాలలో కుటుంబ నియంత్రణ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయడంతో చెప్పుకోదగ్గ స్థాయిలో జనాభా తగ్గింది. దీంతో ఆయా రాష్ట్రాల్లో లోక్సభ స్థానాలు తగ్గి ఉత్తరాది రాష్ట్రాల్లో లోక్సభ సీట్లు పెరిగాయి. ఈ వ్యత్యాసాన్ని తగ్గించడానికి పునర్విభజన ప్రక్రియను 2001 వరకు స్తంభింపచేశారు. దీన్ని 84 రాజ్యాంగ సవరణ చట్టం 2001 ద్వారా 2026 వరకు పొడిగించారు. అంటే ప్రస్తుతం ఉన్న లోక్సభ స్థానాల సంఖ్య 2026 వరకు మారదు. ఇన్నాళ్లకు మళ్లీ లోక్సభ ఎంపీల సంఖ్య పెరుగుతుందన్న వార్తలు ప్రస్తుతం చర్చకు, వివాదానికి కారణమయ్యాయి. సీట్లు పెరిగితే వచ్చే నష్టం ఏంటి అనుకుంటున్నారా? మిగతా వాళ్లకు ఏం ఉండదు, కానీ మన సౌత్ స్టేట్స్ కి మాత్రం భారీ నష్టమే ఉండబోతోంది అని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఆ పెరిగే సీట్లు కొన్ని రాష్ట్రాల్లోనే పెరుగుతాయి, ఇంకొన్ని రాష్ట్రాల్లో పెరగవు అనేది అసలు సమస్య. దీంతో కేంద్రంలో ఏ పార్టీ ఉండాలనేది కొన్ని రాష్ట్రాలే డిసైడ్ చేస్తాయి. మిగతా రాష్ట్రాలు డమ్మీ అయిపోతాయనేది ఆందోళన. నిజానికి చాలా విషయాల్లో కేంద్రం దక్షిణాది రాష్ట్రాలపై వివక్ష చూపుతోందన్న ఆరోపణలు ఎప్పుడూ ఉంటున్నాయి. వివిధ ప్రాజెక్టులు, రాష్ట్రాలకు ఇచ్చే స్పెషల్ హోదాలు, కేంద్ర నిధులు ఇలాంటి విషయాల్లో హిందీ మాట్లాడే రాష్ట్రాలకు ప్రాధాన్యత దక్కుతుందంటూ తరచూ దక్షిణాది నాయకులు ఆరోపిస్తూనే ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి కేటీఆర్, డీఎంకే నుంచి పీటీ రాజన్ వంటి వారు ఈ విషయంలో అనేకసార్లు స్పందించారు. తాజాగా తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా దీనిపై ఆందోళన వ్యక్తం చేయడం గమనార్హం. కోవిడ్ మహమ్మారి కారణంగా 2021 జనాభా లెక్కలు ఆలస్యమయ్యాయి. అయితే జనాభా ఉత్తరాదిన పెరగడం, దక్షిణాదిన తగ్గడం చూస్తే తమ సీట్లు తగ్గుతాయని తమిళనాడు వంటి రాష్ట్రాలు భయపడుతున్నాయి. 1951తో పోలిస్తే 2022 నాటికి దక్షిణ భారత జనాభా 6% తగ్గింది. అప్పట్లో దేశ జనాభాలో దక్షిణ రాష్ట్రాల జనాభా 26.2% ఉంటే ఇప్పుడు అది 19.8% తగ్గింది. దీనికి ఇంకో కారణం ఏంటంటే డీలిమిటేషన్ కసరత్తు మొత్తం పార్లమెంటరీ సీట్లను మార్చకుండానే నియోజకవర్గాలను పెంచవచ్చు, తగ్గించవచ్చు లేదా మార్చవచ్చు. ఇక్కడే దక్షిణాది రాష్ట్రాల అనుమానాలు మొదలయ్యాయి. ఉత్తరాదిన స్థానాలు పెరిగి దక్షిణాదిన తమ సీట్ల సంఖ్యను తగ్గిస్తారేమో అని భయపడుతున్నారు. 1951, 1961, 1971 జనాభా ఇప్పుడున్న జనాభాని పోలిస్తే లోక్సభ సీట్లు 800 వరకు పెరిగే అవకాశం ఉంది.
ప్రస్తుతం 543 లోక్సభ సీట్లలో దక్షిణాది రాష్ట్రాల్లో 129 స్థానాలున్నాయి. తెలంగాణకు 17, ఏపీకి 25, కేరళకి 20, తమిళనాడుకు 39 సీట్లు, కర్ణాటకకు 28 సీట్లు ఉన్నాయి. మొత్తం దక్షిణాది ప్రాతినిధ్యం 24% ఉంది. 20 లక్షల జనాభా నిష్పత్తి ఆధారంగా మాత్రమే పరిశీలిస్తే మొత్తం లోక్సభ సీట్లు 753 అవుతాయి. ఇందులో దక్షిణాదికి 144 సీట్లు దక్కే అవకాశంగా కనిపిస్తోంది. ఇందులో తెలంగాణకు 20, ఏపీకి 28, కేరళకు 19, తమిళనాడుకు 41, కర్ణాటకకు 36 సీట్లు వస్తాయని అంచనా. మరోవైపు యూపీలో సీట్ల సంఖ్య 80 నుంచి 128కి, బీహార్లో 40 నుంచి 70కి, మధ్యప్రదేశ్లో 29 నుంచి 47కి, మహారాష్ట్రలో 48 నుంచి 68కి, రాజస్థాన్లో 25 నుంచి 44 సీట్లు పెరిగే అవకాశం ఉంది. ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాది ప్రాతినిధ్యం తగ్గడం ఇక్కడ ప్రధాన సమస్య. ఇదే విధంగా పార్లమెంటులో దక్షిణాది రాష్ట్రాల ప్రాధాన్యత తగ్గుతుందని, ఇక్కడి ప్రజల గొంతు పార్లమెంట్లో వినిపించదు అని పరిశీలకుల భావన. 1976 వరకు డీలిమిటేషన్ జరిగినప్పుడు రాష్ట్రాల వారీగా ఎంపీల సంఖ్య మారిపోయేది. అప్పటి వరకు అన్ని చోట్ల జనాభా పెరుగుదల ఒకేలా ఉండేది కాబట్టి రాష్ట్రాల మధ్య 1-2 సీట్లు పెరిగినా తగ్గినా పెద్ద తేడాలు లేవు, సమస్య కాలేదు. కానీ ఆ తర్వాత జనాభా కట్టడి విషయంలో రాష్ట్రాల మధ్య మార్పులొచ్చాయి. ముఖ్యంగా మన దక్షిణాదిన గణనీయంగా జనాభా తగ్గింది. అందువల్ల రాష్ట్రాల మధ్య సీట్లు మారుస్తూ పోతే జనాభా ఎక్కువున్న రాష్ట్రాల్లో ఎక్కువ సీట్లు, తక్కువున్న రాష్ట్రాల్లో తక్కువ సీట్లు అయి మొత్తం దేశ రాజకీయ ముఖ చిత్రమే మారే పరిస్థితి ఏర్పడింది. అదే జరిగితే దక్షిణాదిలో సీట్లు తగ్గుతాయి. అప్పుడు ఢిల్లీలో ఇక్కడ ఎంపీలకు ఉన్న కాస్త పలుకుబడి కూడా పోతుంది. దీంతో నిధులు, తమకు రావాల్సిన వాటాల మీద మన ఎంపీలు పోరాడే ధైర్యం లేకుండా పోతుంది. అదే ఇప్పుడు సౌత్ స్టేట్స్ ని భయపెడుతున్న అంశం. బీజేపీ తన ప్రభుత్వాన్ని సుస్థిరం చేసుకోవడం కోసం దక్షిణాదిన సీట్లు తగ్గించి హిందీ బెల్ట్ లో సీట్లు పెంచాలని చూస్తోంది. అందుకోసం 2039 వరకు ఆగకుండా అంతకు ముందే డీలిమిటేషన్ చేయాలన్నది వారి ప్లాన్. అందుకోసం 2021 జనాభా లెక్కలను కోవిడ్ తగ్గిపోయినప్పటికీ కావాలని ఆలస్యం చేసి 2026 తరువాత జరిగేలా చూసి అప్పుడు వాటి ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేయబోతోంది అంటూ ఇంకో వర్షన్ కూడా దేశ రాజకీయాల్లో వినిపిస్తోంది. అందుకే దక్షిణాది నాయకులు అసలు లోక్సభ సీట్లు పెంచాల్సిన అవసరం లేదనే వాదిస్తున్నారు. అయితే పెరుగుతున్న జనాభాకు తగినట్లుగా ప్రజలకు పార్లమెంట్లో ప్రాతినిధ్యం ఉండటమే నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తి కాబట్టి సీట్ల సంఖ్య పెంచాలని ప్రతిపాదిస్తున్నారు ఇంకొందరు. ఏదేమైనా ఈ పంచాయతీ మళ్లీ జనాభా లెక్కలు పూర్తయిన తరువాతే తేలుతుంది. అప్పటిదాకా ఎవరి వాదనలు వారివి, ఎవరి భయాలు వారివి.